ఈ యొక్క పారాగ్రాఫ్ గురించి వివరిస్తూ ఏమంటారంటే, మరి ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నప్పుడు ఆ మనుషుడు దొంగల చేతిలో చిక్కుకున్నాడు. మీరు తెలుగులో చూస్తుంటే నాకు కాన్సన్ట్రేట్ పోతుంది. యెరూషలేము అనేటువంటి ఒక పట్టణానికి దిగి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క కొత్త నిబంధనలో చాలా కూడా వాటి గూర్చి పోలికలను గూర్చి చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే ఒక ఉదాహరణగా తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అర్థమవ్వాలని ఒక స్టోరీ లాగా చెప్పారు. అయితే ఆ స్టోరీ ఇక్కడ మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో అనే పట్టణానికి దిగి వెళ్తున్నాడు అని అనుకుంటాం. అయితే యెరూషలేము గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యెరూషలేము అనేటువంటి ఈ పట్టణము దేవుడు కోరుకున్నటువంటి స్థలం. యెరూషలేము పట్టణము దేవుడు కోరుకున్న స్థలం. అంత మాత్రమే కాదు కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము ఈ యెరూషలేము. ఈ ఆరాధించేటువంటి స్థలాన్ని లేదా దేవుడు కోరుకునేటువంటి ఈ స్థలాన్ని విడిచిపెట్టి ఒక మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికో అనేటువంటి పట్టణానికి వెళ్తున్నాడు. యెరికో ఎలాంటిదంటే ఒక శాపగ్రస్తమైనది, శపించబడినది. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము ఆ యొక్క ప్రాంతంలో లేదు. అలాంటి శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి ఎక్కడ నుంచి దిగి వెళ్తున్నాడట? యెరూషలేము. యెరూషలేము అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలం, దేవుడు కోరుకునేటువంటి స్థలం, దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుడు ఉండేటువంటి స్థలం. ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికో పట్టణానికి లేదా శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి, దేవుడు కోరుకున్నటువంటి పట్టణానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మరి ఈ మనుషుడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థలం నుంచి దేవుడు ఉండే స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు లేనటువంటి పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడు, అసలు వెళ్ళవలసిన అవసరం ఏంటొచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి